దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 132వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన టీవీ గుడివాడ. మరి దీంట్లో మనం చెప్పుకుంటున్నాం, దేవుడు ఇది ఇలా జరుగుతుంది అని చెప్పటం, తన ప్రవక్తల నోటి ద్వారా స్వరం ద్వారా ఆయన చెప్పటం, అది జరిగిపోవటం. ఇలా జరగటం అనేది ఆది నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏం జరుగుతుంది, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాక ముందు నుంచి కూడా ఎలా జరుగుతుందో మనం శ్రద్ధగా చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, వరుసన కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రభు కంటే ముందు 2100 సంవత్సరాల క్రితం అబ్రహాంకి చెప్పినటువంటి మాట ఎలా నెరవేరిందో చెప్పా. అలాగే మరి ఆ తర్వాతకు వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండంలో ప్రభు కంటే ముందు 1445 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు రాబోతా ఉన్నారు అనే విషయం చెప్పించడం జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభు కంటే ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారి విషయంలో నువ్వు చేసిన పాపానికి నీ బిడ్డ చస్తున్నాడు అని చెప్పారు. ఒక 10 సంవత్సరాలు అది జరిగిపోవటం జరిగింది. అలాగే ప్రభు కంటే ముందు 874 వరుసలో వస్తున్నా. ప్రభు కంటే ముందు 874 సంవత్సరాలు ఏలియా ప్రవక్త ద్వారా ఆ యొక్క ఆహాబు రాజుకి నువ్వు చస్తావు అని చెప్పాడు. ఖచ్చితంగా 20 సంవత్సరాలలోపే అది అమలయ్యేట్టు చూశాడు. ఎంతో పెద్ద ప్రణాళిక రచించి చెప్పిన మాట ప్రకారం వాడు చచ్చే దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఆమోసు ప్రవక్త గురించి చెప్పుకుంటాం. ఈ ఆమోసు ప్రవక్త ఎప్పుడయ్యా అంటే ప్రభు కంటే ముందు 760 వరుసనే చెప్పుకుంటూ వస్తున్నాం. 2100 ముందు, 1445 ముందు, 1000 ముందు, 874 ముందు చెప్పా. ఇప్పుడు 760 సంవత్సరాల ముందు, ప్రభు కంటే ముందు. కాబట్టి 760 సంవత్సరాల ముందు జీవించినటువంటి ఆమోసు అనేటువంటి ఆయన ద్వారా ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 8-9 ఏం చెప్తుందో చూద్దాం. యెహోవా, ఆమోసు, నీకు కనపడుచున్నదేమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇజ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇజ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని ఎరబోము ఇంటి వారి మీద పడుదును అన్నాడు. ఏంటండి కథ? ఆయనే ఖడ్గం పట్టుకుని పడతాడంట వాళ్ళ మీద, ఇజ్రాయేల్ ప్రజల మీద. ఎరబోము రాజు అప్పుడు పైదేశం, ఉత్తర దేశానికి. ఆయన కాలంలో ఆయన కోపం వచ్చేసింది. మట్టపు గుండు వేసేస్తాను అంటాడు. నేను వాటిని దాటిపోను, నేను ఆగనంటున్నాడు. అంటే 2 సార్లు ఆగాడు. ఆయన అనుకున్నాడు 2 సార్లు. ఈ యొక్క ప్రవక్త ఆమోసు, అయ్యా వదిలేయండి అయ్యా, అర్భకులు పాపం వాళ్ళు తక్కువ జనం అయ్యా, వదిలేయండి అంటే 2 సార్లు ఆపాడు. ఓసారి మిడతలను పంపించి మొత్తం పంటలను తినేయాలని చూస్తే వదిలేయండి అయ్యా అంటే వదిలేశాడు. ఆ తర్వాత అగ్నిని రప్పించేసి వాళ్ళందరినీ కాల్చివేయాలనుకున్నాడు. అయ్యా వదిలేయండి అంటే వదిలేశాడు. ఈసారికి వదలదలుచుకోవాలి. ఈసారి చెప్పింది ఏంటంటే ఈ మాట. ఏమన్నాడు? నా చేతిలో ఏముందో చూడవయ్యా అన్నాడు ఈయన. ఎవరిని? ఆమోస్ గారు. అయ్యా మీ చేతిలో మట్టపు గుండు కనపడుతుంది. మట్టపు గుండు అంటే మీకు తెలుసు కదా, అదే సరి చేసేది తాపి మేస్త్రులకి తెలుస్తుంది. మట్టపు గుండు వేసి పట్టుకుని ఇది స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా చూస్తారు గోడ కట్టేటప్పుడు. అది మట్టపు గుండు. కాబట్టి స్ట్రైట్గా లేకుండా వంకరగా ఉంటే దాన్ని సరి చేస్తారు. అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలు వంకరగా తిరుగుతున్నారు, అడ్డంగా. అలా సరి చేసేస్తా, మట్టపు గుండు వేస్తున్నా. ఎవడైతే వంకర తిరుగుతున్నాడో వాడి తోకలు కట్ చేస్తానని అర్థం. కాబట్టి నేను మట్టపు గుండు వేసేస్తా, ఈసారి ఆగనబ్బాయి అంటున్నాడు. ఆ మాట అన్నాడు. ఏంటి, ఎక్కడ, ఎందుకు మట్టపు గుండు వేయాల్సి వచ్చింది? వాళ్ళు ఏం తప్పుడు పనులు చేశారు? మరి ఈ యొక్క రెండవ ఎరబాం అన్నాడు ఆయన. ఆ కాలంలో ప్రభు కంటే ముందు 760 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క ఉత్తర దేశం వాళ్ళ పాపం మితిమీరిపోయింది. చాలా తప్పుడు పనులు ఉంటాయి. ఈ ఆమోసు ప్రవక్త ద్వారా అని చెప్పించాడు. చాలా తప్పుడు పనులు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించినా కూడా వెళ్ళట్లా. అందుకని 3-4 సార్లు చేసిన మీ దోషాన్ని బట్టి మిమ్మల్ని వదలను అంటున్నాడు. ఆఖరికి ఈ యొక్క ప్రవక్త ఆమోస్కు చెప్తాడు. ఈ ఆమోస్కి, ఇక నీసారి వదలనయ్యా, మట్టపు గుండు వేసేసా, వీళ్ళు సరి చేయాల్సిందే, సరి చేసేస్తా, వీళ్ళని ఎంత నాశనం చేస్తా అన్నాడు. ఒక్కసారి మళ్ళీ చదువుతా. వాళ్ళు ఏమంటున్నాడు? ఆమోసు, నీకు కనపడుచున్నదేమని నన్ను అడుగుగా నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇజ్రాయేల్ మధ్యన మట్టపు గుడ్డు వేయబోచున్నాను.
నేనికను వారిని దాటిపోను, అంటే ఇది వేసి తీరతా అంతే. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఈ ఇస్సాకు సంతతి అంటే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలే. వాళ్ళు ఏం చేశారు? ఆ బయలుదేవత, ఆ దేవత, ఈ దేవతలను పూజిస్తున్నారట. దేవుని బిడ్డలు వేరే వేరే వాళ్ళకి బలిపీఠాలు కట్టి, ఉన్నత స్థలాలు కట్టి, ఆ దేవతలు ఈ దేవతలు ఆరాధిస్తున్నారట. ఈసారి మొత్తం పాడై చేసేస్తాను. ఇజ్రాయేల్ ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును, అన్నీ నేను నాశనం చేసేస్తా. నేను ఖడ్గము చేత పట్టుకుని యరబాబు ఇంటి వారి మీద పడుదును. అంతే, ఈ రాజు యరబాబు, రెండో యరబాబు, వీళ్ళ మీద పడతానబ్బాయి నేను అంటాడు. అది ఎప్పుడు అమలు జరిగిందో తెలుసా? క్రీస్తు పూర్వం 722, ప్రభుకు ముందు 722, అంటే 38 సంవత్సరాల తర్వాత 760లో చెప్పాడు. 722లో అమలైపోయింది. అంటే 38 సంవత్సరాల తర్వాత అది అమలైపోయింది. అష్షూరు రాజు వచ్చి మొత్తం ఉత్తర దేశాన్ని జయించి నాశనం చేసేస్తాడు. ఈ ఏర్పాటు ఎవరు చేశారండి? దేవుడు. అష్షూరు రాజు ఎవరండి? అన్ని జనుల రాజు. ఇతర దేశాల రాజును రప్పించి తన ప్రజల మీదకి వచ్చి తన ప్రజలను నాశనం చేయించేదాకానే వదలనని కంకణం కట్టుకుని మరీ చేయించాడు. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు. తప్పు చేసి దండించి 3-4 సార్లు చెప్పినా విననప్పుడు వదిలిపెట్టడు. ఎవరిని తీసుకొచ్చాడు? అష్షూరు దేశపు రాజును తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. క్రీస్తు పూర్వం 722లో. ఈ ఆమోస్ ప్రవక్త మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఈ ఆమోస్ ప్రవక్త ఎవరంటే పశువుల కాపరి. ఈయన పెద్ద చదువు లేదు. చూడండి దేవుడు ఎవరిని ఎట్లా ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన పశువుల కాపరి, పెద్ద చదువు లేదు, మేడి పండ్లు వేరుకోవటం, పశువులు కాస్తూ ఆయన దేవుడు ఏర్పరచుకుని ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడేస్తున్నాడు. అసలు ఆయన నోటి ద్వారా ఇంత అంత కాదు, అసలు బోల్డ్ అనే దేశాల గురించి చెప్పేస్తాడు. వీడి తప్పు చేశాడు, వాడి తప్పు చేశాడు, వాళ్ళు లేపేస్తున్నా, వీడి చేసేస్తున్నా, మొత్తం చెప్తాడు. అందులో ఇజ్రాయెల్ ఈ తప్పు చేశాడని చెప్పేశాడు. కాబట్టి ఇజ్రాయెల్ వారి విషయంలో ఇలా జరిగింది. ఈ యొక్క ఆమోస్ విషయంలో ఏం చెప్తున్నానంటే, ప్రవక్తలు నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడు అంటానికి రుజువు. ప్రవక్త ఈయన పశువుల కాపరి. ఏ దేశం ఎక్కడుందో ఆయనకి తెలియదు, వాళ్ళ ఊరు తప్ప వేరే ఊళ్ళు అని తెలియదు. ఆయన నోటితో చెప్పేస్తున్నాడు, పలానా దేశం పలానా ఈ తప్పు చేసింది, ఈ 3 సార్లు చేసింది, 4 సార్లు చేసింది, వీడిని లేపేస్తున్నా, వీడిని ఇది చేస్తున్నా అని చెప్పేస్తున్నాడు ఆయన. అట్లాగే ఈయన ఇక్కడికి వచ్చేసి ఇజ్రాయెల్ దేశం వచ్చేసి 7వ అధ్యాయం 14-17లో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయంలో 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదివి మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరియు ఆమోస్తో ఇట్లా, నేను దీర్ఘదర్శి తప్పించుకొని యోధా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏడుకొని వాడను. నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇజ్రాయేల్ వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము. ఇజ్రాయేలును గురించి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గురించి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేసి అగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, అవశ్యముగా ఇజ్రాయేలు తమ దేశం విడిచి చెరగొనబడుదురు అన్నాడు. అంతే. ఈ ఆమోస్ తోటి ద్వారా ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నారు. అసలు ఆమోస్ కథ చూస్తేనే ఈ దేవుడు నిజంగా సృష్టికర్త అని తెలుసు. ఆయన చదువు లేదు, పశువులను కాసుకునేవాడు, మేడి పండ్లు ఏరుకునేవాడు. ఆయన్ని ఏర్పరచుకోండి. దేవుడికి అందరూ సమానం. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని మనకు తెలియదు. జరిగిన విషయం అంటే ఈయన యోధా దేశం కింద దక్షిణ దేశానికి సంబంధించిన ఆయన. ఈయన అక్కడ దక్షిణ దేశంలో అంట ఆయన పశువులు కాసుకుంటున్నాడు, మేడి పండ్లు ఏరుకుంటున్నాడు. పశువులు కాసే క్రమంలో మేడి పండ్లు కూడా ఏరుకుంటాడు కాబట్టి వాటిని అమ్ముకుంటారు ఏదన్నా. కానీ ఈయన పని అది. ఈయనేం ప్రవక్త, ఆయన అంటున్నాడు, అందుకని నేనేం ప్రవక్తను కాదయ్యా, ప్రవక్త శిష్యుని కాదయ్యా, నాకేం పెద్ద చదువుకున్నవాడిని కాదు నేను, కానీ హాయిగా నేను పశువులు కాసుకుంటుంటే దేవుడు వచ్చి నన్ను పిలిచి నువ్వు చెప్పవా అంటే చెప్పా అన్నాడు. అంతే. లేకపోతే నాకేం పని అయ్యా ఇక్కడికి రావటం అంటాడు. ఎక్కడ? కింద దేశం దక్షిణ దేశం యోధా దేశంలో ఆ పని చేస్తున్నాడు. మరి అక్కడ ఉండగా దేవుడు అట ఈయన పశువులు కాస్తుండగా, ఆమోసు నువ్వులే ఉత్తర దేశానికి వెళ్ళు, అక్కడ వాడి తప్పులు ఎక్కువైపోయినాయి, చెప్పు నేను చెప్పినట్టు అని చెప్తున్నాడు. ఈ పట్టణానికి ఇక వచ్చేస్తున్నావు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా,
దేవుడు మట్టపుకుండేస్తా ఉన్నాడు, ఆయనే ఖడ్గం పట్టుకుని దీన్ని నాశనం చేస్తానంటున్నాడు అని చెప్పేవా నువ్వు వెళ్ళి అన్నాడు. వచ్చేసి వీధులంట తిరిగి చెప్తున్నాడట, దేవుడు నాకు చెప్తున్నాడు పాపం పండిపోయింది మీది, ఈ ఉత్తర దేశం యొక్క ప్రజల పాపం పండిపోయింది, దేవుడు నువ్వు ఆ యొక్క మట్టపుగుండు పట్టుకుని వచ్చేస్తున్నాడు, ఆయన ఖడ్గం చేత చంపేస్తాడట, జాగ్రత్త మీరందరూ మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అప్పుడు రాజు యరొబాము రాజు, రెండో యరొబాము, ఆయన ఊళ్ళో లేడు, ఎక్కడికో వెళ్ళాడు. ఈయన ప్రకటన చూస్తూ విన్నాడు ఒక ఆయన, ఎవరు యాజకుడైన అమజ్యా. అక్కడ యాజకుడుగా ఉన్నటువంటి అమజ్యా అన్నాడు, ఏమన్నాడు బాబు, రాజు వింటే ఏమన్నా ఉందా, రాజు లేడు ఊళ్ళో, రాజు ఉంటే ఈ మాటలు వింటే ఈయన ఇమీడియట్గా ఇప్పుడే చంపేస్తారు అని చెప్పి ఆమోసుని పిలిచి, అబ్బాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడెక్కడ యోధాదేశం నుంచి వచ్చినట్టున్నావే, ఇక్కడికి వచ్చి ప్రకటిస్తున్నావేంటయ్యా, మా రాజు ఊళ్ళో లేడు, రాగానే నీ భర్తం పడతాడు, నువ్వు పారిపో, అక్కడే జీతం బత్యం సంపాదించుకుంటావు, ఎట్లా బతుకుతావు బతుకు, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు అంటున్నాడు. ఆ రాజు వస్తాడు అని తెలుసు, రాజు రాగానే ఈ సంగతి చూస్తాడని తెలుసు, ఎందుకంటే రాజుకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాడు ఆయన, అయ్యా ఎవరో ఒక ప్రవక్త అంట ఆమోస్ అంట, ఆ దక్షిణ దేశం నుంచి వచ్చాడు, ఇలా చెప్తున్నాడు, మనం ఎన్ని నాశనం అయిపోతాయంట, దేవుడు చెప్పమన్నాడు అని కబురు పంపాడు. ఆయన వస్తున్నాడు, ఇక వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాడయ్యా బాబు, నీ లోక పారిపో అన్నాడు. పారిపోమంటే జనరల్గా ఎవరికైనా మరి భయం వేస్తుంది, ప్రాణం, రాజు వచ్చి చంపేస్తాడు, మరి పారిపోవాలి కదా. నో, పారిపోవట్లే అయినా, ఎవరయ్యా నువ్వు నన్ను పారిపోమంటున్నావు, నేను ప్రవక్తను అనుకున్నావు, దేవుడు నన్ను పిలిచి నాకేం పని పాట లేకుండా వచ్చానా, నేనేదో పశువులు కాసుకుంటుంటే దేవుడు వచ్చి నువ్వు వెళ్ళేలా చెప్పమన్నాడు, చెప్పా అన్నాడు. నువ్వు అన్నావు ఇక్కడ ఈ మాటలు చెప్పకూడదు, చెప్తే జాగ్రత్త అంటున్నావు కదా, చూడు నీ గురించి ఏం చెప్తున్నాడు అని చెప్పి, నీ భార్య వేసే అవుతుంది, నీ కుమార్తెలు చస్తారు, నీ భూమి ఎవడో పంచుకుపోతాడు, ఇది తథ్యము, మొత్తం ఈ యొక్క దేశం ఉత్తర దేశం మొత్తం వేరే వాళ్ళు కొల్లగొట్టుకుపోతారు అని ఆ మధ్యతో అంటున్నాడు. అయ్యా నీకు శ్రేయస్సు కోరిక నువ్వు పారిపోవయ్యా, నువ్వు చచ్చిపోతావు లేకపోతే మా రాజు వచ్చిన తర్వాత అని అమధ్య వచ్చి అమోస్తో చెప్తే, నన్ను వెళ్ళిపోమంటావా, నేను ఊరికినే వచ్చా అనుకున్నావా, దేవుడు పంపి చెప్పమన్నాడు చెబుతున్నా అంటూ నీ గురించి కూడా చెప్పమంటావా, ఇక ఇలా జరుగుద్దయ్యా అంటున్నాడు. ఇక ఎంత కోపం వస్తుంది, నీ భార్య వేసి అయిపోతుంది, నీ కుమార్తెలు చస్తారు, నీ పని అయిపోయింది అంటున్నాడు. ఇది జరుగుతుంది ఖచ్చితంగా అంటున్నా. అంటే ఈ యొక్క ఆ నోటి ద్వారా, ఆమోసు నోటి ద్వారా పలికింది ఎవరు? ఆమోసు ఒక పశువులు కాపరి అలా మాట్లాడగలడా? ఒక యాజకుడితోటి ఇట్లా మాట్లాడగలడా? వాడి భార్యకేమవుద్దో, పిల్లలకేమవుద్దో, వాడికి ఏమవుద్దో ఈయనకెట్ట తెలుసుద్ది ఆమోస్కి? మాట్లాడుతున్నది ఎవరంటే దేవుడు. ప్రవక్త అంటే ప్రవక్త కాదు, దేవుడే ఆయన నోట్ల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఆయన నోటి ద్వారా మాట్లాడేది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఎందుకు దీన్ని బాగా నొక్కి చెప్తున్నానంటే, ప్రవక్తలు సొంతగా చెప్పలేరు. ఈ యొక్క ప్రవక్తకి నిజంగా ఏ దేశం ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియవు. ఆ ఉత్తర దేశంలో వాడు ఏం తప్పు చేశాడో ఈయనకేం తెలుస్తుంది? దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎలా చేయిస్తున్నాడు. కాబట్టి అలాగే మరి ఈ ప్రవచనం అయితే క్రీస్తుపూర్వం 760లో చెప్తే, క్రీస్తుపూర్వం 722లో అష్షూరు దేశం వచ్చి వీళ్ళని ఆక్రమించి ఇది అమల్లోకి వచ్చేసింది. ఈ రెండవ యరొబాము కాలంలో ఉత్తర దేశం యొక్క చరిత్ర. కాబట్టి ఈ దేవుడు సృష్టికర్త కాదా? ఎవరినైనా ఒక రాయిని తీసుకునైనా ఏమైనా చేయగలడు అంటామే మనం. అట్లా ఒక పశువుల కాపరిని తీసుకొని, ఒక చదువులేని వ్యక్తిని తీసుకొని ఎంత ఆయన నోటి ద్వారా దేవుడు మాట్లాడాడే. దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉంటుందా? కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన సృష్టికర్త అని చెప్పి. ఇక తర్వాత వరుసనే వస్తున్నా. ఇప్పుడు క్రీస్తు పూర్వం 760కి వెళ్ళాం, క్రీస్తు పూర్వం. ఇక తర్వాతకు వస్తాం. క్రీస్తు పూర్వం 760 తర్వాత క్రీస్తు పూర్వం 753, అంటే ప్రభువుకు ముందు 753 సంవత్సరాలు హోషే అనే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 10వ అధ్యాయం 1-2. ఇజ్రాయేల్ విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠంలో మరి విశేషంగా చేయుచు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదుర్రు. యెహోవా వారి బలిపీఠములను తుత్తినులుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. ఇంతకు ముందే 750 ఇంతకు 7 సంవత్సరాల ముందు చెప్పింది ఎవరితోటి? ఆమోస్తో చెప్పాడు.
అబ్బాయి మీరు తప్పుడు పనులు చేశారు మీరు కట్టుకున్న దేవతల గుళ్ళు గోపురాలు బలిపీఠాలు అన్నీ నాశనం చేస్తాడు ఇక దేవుడు రాబోతున్నాడని చెప్పాడు. ఇంతకుముందు 7 సంవత్సరాల ముందు 760. ఇప్పుడు 753లో చెప్తా ఉన్నాడు హోషేయతో. ఎలా చెప్తున్నాడు? మీరు విస్తారంగా వ్యాపించిన ద్రాక్షతో సమానం అబ్బాయి అన్నాడు. అంటే మీరు బాగా ఫలించారు. దేవుడు దయ చూపిస్తే చక్కగా పంటలు పండుతున్నాయట. బ్రహ్మాండంగా ఉంది సుభిక్షంగా దేశం. వాళ్ళు ఎంత ఫలించారు, ఎంత ఐశ్వర్యం సంపాదించారు, అంత వారు ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠాలు మరి విశేషంగా చేయొచ్చు. తప్పుడు పనులు ఎక్కువ చేస్తూ ఉన్నాడు. బలిపీఠాలంటే ఎవరికి కట్టిని? దేవతలు. దేవుడు కాని వాళ్ళని వీళ్ళు దేవతలు అనుకుంటూ బలిపీఠాలు కట్టేశారు. ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంత బలిపీఠాలు కట్టేశారు. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తములను మరి విశేషంగా చేశారు. పంట బాగా పండుతున్న కొద్దీ ఇంకా మా దేవుళ్ళు మా దేవతలని చేస్తున్నారట. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు. దేవుడు చెప్పాడు నేనయ్యా దేవుణ్ణి, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదు, మీరు అనుకునే దేవతలు దేవుళ్ళు వట్టిది అని చెప్పి మీకు వర్షం కురిచినా పంటలు పండినా నా వల్లే, నేను సృష్టికర్తనని వాళ్ళకి బోధిస్తూ వస్తుండగా తప్పిపోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ దేవత ఈ దేవత అని చెప్పి బలిపీఠాలు కట్టేసి దేవతా స్తంభాలు కట్టేసి ఊరేగుతూ ఉన్నారట. ఇదంతా దేవుడు చూసేశాడట. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధానికి శిక్ష తప్పదబ్బాయి. వాడి మనసు జ్ఞానం లేదా వాళ్ళకి తెలియదు అసలు దేవుడు ఎవరో. ఈ దేవుడు ఎన్ని చోట్ల ఎన్ని ప్రవక్తలతో చెప్పేస్తున్నాడు నేను సృష్టికర్తనబ్బాయి, అది అంతా వట్టిదని చెప్పేస్తున్నాడు. అయినా కూడా మనస్సు కపటంగా ఉంది. ఇక ఏమిటాడ? యెహోవా వారి బలిపీఠాలను తుత్తినిలుగా చేసేను, వారు ప్రతిష్ఠించిన దేవస్థానం పాడు చేయను. ఎట్లా చేస్తాడయ్యా, ఎప్పుడు చేస్తాడయ్యా అంటే ఇదే అష్షూరు వస్తుంది కదా, ఇందాక ఆమోస్ చెప్పింది కూడా అదే వస్తుంది. మీకు పోయే కాలం వచ్చింది, ఒక ఆయన వస్తాడు మిమ్మల్ని జయించుతాడు అని చెప్పి ఆమోస్ చెప్పాడు. మళ్ళీ ఈయనతో కూడా మీకు పోయే కాలం వస్తూ ఉంది, మీరు చేసిన తప్పుడు పనులకి ఒక ఆయన వస్తాడు. అది క్రీస్తుపూర్వం 720లో అష్షూరు దేశం వచ్చి దండెత్తి అవన్నీ చేయించడం జరిగింది. ఇక్కడ చెప్తున్నాడు వారు ఫలించిన కొలది, వారి పంటలు ఎక్కువ పండిన కొలది పాపం ఎక్కువ చేశారు. అసలు దేవుడిని వదిలేసి దేవుడు కాని దాన్ని దేవుడు అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు అదే 6-7 వచనాల్లో ఎఫ్రాయిం అవమానం నందుటకు ఇజ్రాయేల్ వారు తాము చేసిన ఆలోచన వల్ల సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశంలో కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును, షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకుని పోవు నురుగుతో సమానము. ఎవరిని తీసుకొస్తున్నా అది కూడా చెప్పేశాడు, నేను అష్షూరును తీసుకొస్తున్నా, మీరు నాశనం అయిపోతారు ఆయన చేతిలో. అష్షూరు ఎవరండి? వాళ్ళు అన్యజనులు, ఇతరులను తీసుకొచ్చి తన ప్రజలను కొట్టించాడండి. అన్యాయంగా వీళ్ళు తప్పుడు పనులు చేసినప్పుడు ఎవరిని వదిలిపెట్టాడు. తన ప్రజల్లో ఒకటి ఇంకోటి ఏం లేదు. ఇంక ఇతరుల మీద జాలి జరుపుతాడు. ఎందుకంటే ఇతరులకి అసలు దేవుడు ఎవరో బాగా తెలియదు. మీకేమైంది? క్షణము నేను అసలు దేవుడిని సృష్టికర్తనని మీకు క్షణం నా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా. మీకేం వచ్చిందని దేవతా స్తంభాలు దేవతలని మీరు ఆరాధిస్తున్నారు. మీకు పోయే కాలం వచ్చింది, దాన్ని నేను అమలు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అది అట్లా ఇప్పుడు 753 తర్వాత 722లో అది అమలు జరగటం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? 31 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పినట్టుగా జరిగింది. కాబట్టి అష్షూరు వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించడం అనేది వాళ్ళంతటా వాళ్ళు చేశారా? ఈ దేవుడు చేశాడా? ఈ దేవుడు ప్రణాళిక వేసి అష్షూరు వాడికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు దయచేసి అష్షూరు వాడికి ఈ దేశం మీకు వచ్చేటువంటి ఆలోచన కలగజేసి తీసుకొచ్చి వాడు ఒక బాణం వేస్తే ఇక్కడ చచ్చేటట్టుగా చేసి, అంటే అది కూడా ఆయనే చేస్తాడు. అది కూడా ఆయన ఆహాబు రాజు చచ్చిపోయిన విధం ఏంటి, ఆడెవడో బాణం వేస్తే అది ఖచ్చితంగా వీడికో కొట్టుకునేట్టు ఎట్లా చేశాడు, అట్లాగే ఇక్కడ కూడా వాడు ఒకడు బాణం వేస్తే ఇక్కడ 10 మంది వచ్చేట్టు చేస్తాడు శిక్షించదలుచుకున్నప్పుడు. కాబట్టి వాళ్ళని ఊరికి ఈయన చేతిలో పనిముట్టుగా వాడి అష్షూరు అని తీసుకొచ్చి వాళ్ళతోటి వీళ్ళని కొట్టిస్తాను అని చెప్తున్నాడు. అది అమలు జరిగిపోయింది. కాబట్టి ఇప్పటికి ప్రభువుకు ముందు 753 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా దేవుడు ఈ సృష్టిని అంతనే పరిపాలన చేస్తున్నాడు. న్యాయము 100% అమలు అయ్యేటట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షిస్తున్నాడు. ఎవడు తప్పించుకుపోకుండా దాన్ని ధర్మాన్ని 100% అమలు చేస్తూ ఉన్నాడు. తర్వాత మీకా 742 క్రీస్తు పూర్వంలో జీవించిన ఆయన మీకా, ఆయన ద్వారా ఏం చెప్పించాడో చూద్దాం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. క్రైస్తవులందరికీ ఇది తెలిసిందే, కానీ అందరి గురించి నేను చెప్తున్నా. మీకా 5:2 బెత్లెహేం గురించి.
బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని చెప్పాడు. బెత్లెహేం గురించి చెప్తున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడ జన్మించారంటే మనందరికీ తెలుసు, బెత్లెహేములో జన్మించారు. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 742 సంవత్సరాల క్రితం. దీని తర్వాత 2 సంవత్సరాలకి యెషయా గారి ద్వారా కన్యక గర్భాన ఒక ఆయన పుడతాడు, వస్తున్నాడు యేసు ప్రభువు అని చెప్పించాడు. యెషయా గారి కంటే ఒక 2 సంవత్సరాల ముందు మీకా ఆయన ద్వారా అన్నాడు, బెత్లెహేం అనే ఊర్లో పుడతాడు ఈయన అన్నాడు. అసలు యేసు ప్రభువారు ఉన్న ఊరేది? గలిలియా. అది ఎక్కడో ఉంటుంది. బెత్లెహేం వేరు, యెరూషలేంకి దగ్గరలో ఉంటుంది. అది ఎక్కడో గలిలీలో ఉంటుంది. ఆ యొక్క గలిలీలో ఉన్న మనిషి మరి ఇక్కడ పుడతాడనే విషయం ఎట్లా జరిగింది అని అంటే ఆ కథ అంతా మీ అందరికీ తెలిసిందే. మరి జనాభా లెక్కల కోసం మరియ గర్భవతిగా ఉండగా ఆ ఊరు రావటం బెత్లెహేము. ఆ బెత్లెహేములో సత్రంలో చోటు లేక పశువులు పాకలు ఆ రాత్రి వాళ్ళు బస్ చేయటం, అక్కడ యేసు ప్రభువారు జన్మించడం, ఈ కథ అంతా మనకు తెలుసు. బెత్లెహేములో పుడతాడు అన్న విషయం ప్రభుకు ముందు 742 సంవత్సరాల క్రితం చెప్పేశాడు దేవుడు. అంటే వీళ్ళు జనాభా లెక్కల కోసం ఆ ఊరు వెళతారని, ఆ ఊరిలో ఆమె ప్రసవిస్తుందని దేవుడికి ముందే తెలుసు. యెషయా గారు చెప్పినట్టు కన్యక గర్భాన కొడుకు పుడతాడన్న విషయం గలిలీలో జరుగుతుంది అనుకుంటాం కదా, వాళ్ళ ఊరు అది. ఆ ఊరిలో మరియకి కన్యక గర్భాన దేవుడు పుడతాడు అనుకుంటాం. కానీ ఇక్కడ కాదు అబ్బాయి పుట్టేది, బెత్లెహేంలో పుడతాడు అంటున్నాడు. ఈ మొత్తం అంతా తెలుసా ఈయన దేవుడికి ముందే? ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలుసా అంటే తెలుసు అన్నమాట. కాబట్టి 742లో మళ్ళీ మీకు ఆ వాక్యం చెప్పు. బెత్లెహేము ఎఫ్రతా, ఆ బెత్లెహేముకి ఎఫ్రతా అని కూడా అంటారు అనుకుంటా, ఆ బెత్లెహేం ఊరు చివరన. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను. అసలు ఇది పట్టించుకొని గ్రామం అటండి బెత్లెహేం, చాలా చిన్న ఊరట బెత్లెహేం. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇజ్రాయేలును ఏలేవాడు నీలో నుంచి వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు ప్రభువారు ఇప్పుడు రావటం కాదట, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడట. ఎప్పుడు? యేసు ప్రభువారు ఇప్పుడు వస్తాం కాదంట, బెత్లెహేంలో పుట్టడం కాదట. ఇది ఒకటే కాదు, ఎప్పుడు నుంచో ప్రత్యక్షమైంది. ప్రవక్తల రూపంలో, ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడేది ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎవరో? యేసు ప్రభువే. యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు అంతా కలిపి ఉన్నదే త్రియేక దేవుడు. కాబట్టి ఆ దేవుడు మొదటి నుంచి ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఈయన నరరూపంలో బెత్లెహేంలో పుట్టతాడు వేరే విషయం. శాశ్వత కాలం, పురాతన కాలం నుంచి ఈ యొక్క ప్రవక్తల నోటి ద్వారా పలికించింది, స్వరం వినిపించింది ఆయనే. స్వరం ద్వారా మాట్లాడాడు, నోటి ద్వారా మాట్లాడాడు. మనం చెప్పుకున్న ఈ ప్రవచనాలన్నీ ఆత్మరూపంలో చెప్పాడని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈనాటి నుంచి అబ్రహాముని పిలిచిన దగ్గర నుంచి కూడా మొదలు పెట్టేసి ఈ చెప్పినవన్నీ కూడా ఈయనేనట. ఈయనంటే ఆత్మరూపంలో చెప్పించాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చాడని మీరు అనుకోవద్దు. నరరూపంలో పొడిచిన అంతకితం నుంచి ఉన్నాడయ్యా బాబు అని చెప్పి ఈ యొక్క ప్రవక్త ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు. మీకా ప్రవక్త ద్వారా క్రీస్తుపూర్వం 742లో మీకా ద్వారా చెప్పిస్తే ఇది ఎప్పుడు అమలుపరచబడిందంటే యేసు ప్రభువారు జన్మించినటువంటి 742 సంవత్సరాల తర్వాత జరిగింది. కాబట్టి దేవుడికి ఎప్పుడు ఏది జరుగుతుంది, ఎవరు ఏ పిల్లాడు ఏ ఊరిలో పుడతాడు కూడా ఆయనకి తెలుసు. అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంటే ముందుగానే సృష్టి అంతా. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు ఆది అంతం ఆయనే. ప్రకటన గ్రంథంలో చివరికి ఈ సృష్టి అంతా ఎలా లయమైపోతుందో చెప్పేశాడు. అంటే ఇది కూడా ఆయనకు ముందే తెలుసు. సృష్టి ఇలా ఆరంభమైంది, ఇలా అయిపోతుంది అన్నాడు. ఇది మొత్తం ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుతుందా? మధ్యలో ఎవడన్నా మార్చడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏం లేదు. ఆయన పరిపాలనలో ఈ ప్రపంచం అంతా ఇలా జరగాలి, ఇలా అంతం అవ్వాలి అని ఉంది. అలాగే అంతం అవుతుంది. ఒక్క పొల్లు కూడా పోదు, ఒక్కటి కూడా తప్పిపోదు. అలా జరిగి తీరుతుంది. ఆయన సృష్టికర్త అవుతాడా?
ఏమి చెప్పలేని వాడు, రేపేం జరుగుతుందో చెప్పలేడు, తర్వాత ఏమో జరుగుతుందో చెప్పలేడు, ఏమి చెప్పలేని వాడు దేవుడు అవుతారు. ఇలా చెప్పి అలా జరిగిపోతుంటే ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. పోనీ చెప్పాడండి జరగలేదని ఎక్కడైనా ఉందా? నో, ఆయన చెప్పాడని చెప్పి జరిగి తీరాల్సిందే. జరిగేటట్టు కూడా ఆయనే చూస్తాడు అంతే. ఏం మాత్రం పొల్లిపోవటానికి వీల్లేదు. ఆయనే సృష్టికర్త. మేక అయిపోయింది. తర్వాత కాబట్టి ఇప్పుడు బెత్లెహేంలో దేవుడు పుడతాడన్న విషయం తెలుసు, కానీ ఇది ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎట్లా అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత యెషయా గ్రంథం 7:14 ఇది కూడా అందరికీ తెలిసింది. కన్యక గర్భవతి కుమారుని కనునని యెషయా గారి ద్వారా దేవుడు చెప్పించినటువంటి మాట. సీరియల్గా వస్తున్న సంవత్సరం. ప్రభుకు ముందు 742లో ఏం జరిగిందో చెప్పా. ప్రభుకు ముందు 740లో జరిగినటువంటి సంఘటనలు యెషయా గారి ద్వారా ఏం జరిగిందో మీకు చెప్తాను. యెషయా 7:14 కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది. మరి ఇదేంటండి? యేసు ప్రభువు కదా అంటే ఇమ్మానుయేలు అన్న యేసు ప్రభు అంటే రక్షకుడు అని, అంటే ప్రజలకు తోడుగా ఉండటం, ప్రజలను రక్షించేవాడు. ఇమ్మానుయేలు అంటే ప్రజలకు తోడై ఉన్నవాడు, యేసు ప్రభు అంటే రక్షకుడు అని. కాబట్టి ప్రజల్ని రక్షించేవాడు అనే పేరు ఆయనకి కలుగుతుంది. తర్వాత యేసు అని పేరు పెట్టమని దేవుడే చెప్పేశాడు దూత ద్వారా. కాబట్టి ఇక్కడ ఇమ్మానుయేలు ఉంది కదా అని అంటే దీని అర్థం దాని అర్థం ఒకటే. కాబట్టి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. కన్యక గర్భవతి, మరి ఈ సృష్టిలో ఎక్కడ కూడా కన్యక గర్భవతి అయి కుమారుని కనటం, పిల్లలు పుట్టడం అనేది ఈ యేసు ప్రభు ఒకటే తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి కన్యక గర్భాన దేవుడు పుడతాడనే విషయం 740 సంవత్సరాల క్రితం చెప్పబడింది. 740 సంవత్సరాల తర్వాత జరిగింది. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టు జరిగింది. తర్వాత యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. యెషయా గ్రంథం చాలా ఇంపార్టెంట్. ప్రతి మాట కూడా దేవుడు చక్కని ఇది చెప్పించాడు. యెషయా 40:3-4 ఈ 2 వచనాలు చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అనేది వాచనం. ఏంటండి ఇది బాబు? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అన్నాడు. ప్రకటిస్తున్నాడంటే ఒక ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు? అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అన్నాడట. దేవుడు వస్తున్నాడు, మార్గం సిద్ధపరచండి అంటున్నాడంటే ఒక ఆయన. ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయండి. దేవుడు వస్తున్నాడు, మార్గం సరిగ్గా చేయండి. అవి ఏంటి మార్గం సరిగ్గా చేయటం అంటే? ప్రతి లోయ ఎత్తు చేయవలెను, లోయలు ఉంటే ఎత్తు అయిపోవాలి. ప్రతి పర్వతం ప్రతి కొండ అణచవలెను, ఒకవేళ కొండ ఎత్తులుగా ఉంటే అది తగ్గించాలి. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగా అవ్వవలెను అని అంటున్నాడు. నిజంగా ఎత్తు పల్లాలంటే ఏంటి అంటే తప్పుడు బుద్ధులు ఉన్న వాళ్ళంతా బుద్ధులు సరి చేసుకోవాలి. మారు మనస్సు, దేవుడు వచ్చేస్తున్నాడు, మారు మనస్సు పొందండి అని అరణ్యంలో ఒక ఆయన ప్రకటిస్తాడు. దేవుడు కంటే కొద్ది కాలం ముందు, దేవుడి కంటే కొద్ది కాలం ముందు అరణ్యంలో ఒక ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనే బాప్తిసం ఇచ్చే యోహాను. దేవుడు వస్తున్నాడు, హో ఈయన వచ్చి ఆయన దేవుడు అని చెప్పాలి కదా. చెప్పిస్తే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారని చెప్పి, ఇదిగో వస్తున్నాడు దేవుడు, పలానా ఆయన వస్తున్నాడు, మీరు మారు మనసుని, తప్పుడు బుద్ధులు ఉన్న వాళ్ళు మంచి బుద్ధులుగా మార్చుకోండి, గర్విష్ఠులు గర్వాన్ని తగ్గించుకోండి, మార్గం సిద్ధపరచండి, దేవుడు వస్తున్నాడు ఓహో అని చెప్పి ఒక ప్రవక్త బాప్తిసం యోహాను అలా ప్రకటించడం జరిగింది. యేసు ప్రభు వారికి కొద్ది కాలం ముందు అలా ప్రకటించిన తర్వాత దేవుడు వచ్చాడు, ఈయన దేవుడు కుమారుడు అని చెప్పి ఆయన ప్రకటించాడు. కాబట్టి యెషయా గారి ద్వారా 740 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఆ యొక్క చెప్పిన ప్రవచనం 740 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గారు కొంచెం ముందు ఈయన వచ్చి జరిగింది. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పగలిగినటువంటి ఈ దేవుడు ఉన్నాడని చెప్పి మనం గ్రహించి ఈయన సృష్టికర్త కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి 9 అయినాయి, ఇక 10 నుంచి చెప్పుకుందాం. ఇప్పుడైతే మరి సమయం అవుతూ ఉంది. ఈ యొక్క ఎపిసోడ్ ఎంతటో ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని
దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ యొక్క 132వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెచ్చి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ఈ యొక్క జ్ఞానాన్ని పొందుపరుచుకున్న తండ్రి, మీరు సృష్టికర్త అండి అని అనేక మందికి వాళ్ళు బయలుపరచులాగున తగిన ప్రేరణ వారికి దయచేయండి, ఆశీర్వదించండి. నిరంతరము మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకోండి. వందనాలు.